ఆస్పిరెంట్స్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో 21 జూన్ 2025 రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఎంట్రన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి పూర్తిగా ఒక్కొక్కటి గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే పంజాబ్ రోపర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపర్ నుంచి మనకి డైరెక్ట్ ఆర్ డిప్యూటేషన్ కాంట్రాక్ట్ బేసిస్న మనకి నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో టోటల్గా 35 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 రూపాయలుగా ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 15 లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ నుంచి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్యాలయాల్లో టెక్నీషియన్, అసిస్టెంట్, మెకానిక్ కమ్ ఆపరేటర్ మొదలైనటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 108 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 500 రూపాయలుగా ఉంది. ఎవరైతే అర్హులైనటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళు జూలై 5వ తారీఖు లోపు ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత గుజరాత్ కచ్లోని దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ నుంచి ఒప్పంద ప్రాతిపదికన పైలట్, మెరైన్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారనమాట. మొత్తం 10 పోస్టులకు గాను ఈ ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు జూన్ 25న జరిగేటటువంటి ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. దీని తర్వాత ఇవాళ అంటే జూన్ 21 లోపు ఈ రోజుతోటి అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటి గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇందులో విఓసి పోర్ట్ అథారిటీలో నుంచి మనకి ఎంబీబీఎస్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలో మనకి సభ్యులుగా ఎవరైతే ఉన్నారో మనకి ఈ విఓసి పోర్ట్ అథారిటీలో ఉన్నటువంటి పోస్టులకి అర్హులు అనమాట. సో వీటికి సంబంధించినటువంటి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటికి అప్లై చేసుకోవడానికి ఇవాళ చివరి తేదీ. దీని తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీలో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎవరైతే పిహెచ్డి, ఎంఎస్సి, నెట్లో ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఈ 2 నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ డేట్ అనేది ఇవాళతోటి క్లోజ్ అయిపోతుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసేసుకోండి ఇవాళ లోపు. దీని తర్వాత మీరట్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ నుంచి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. మొత్తం 42 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే బయో ఇన్ఫర్మాటిక్స్, పాథాలజీ, ప్లాంట్ బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్, ఫ్రూట్ సైన్స్ తదితర విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు అనేది మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూన్ 23 వరకు అయితే ఉందన్నమాట మనకి. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మొహాలీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో తాత్కాలిక ప్రాతిపదికన సైంటిఫిక్ కోఆర్డినేటర్, ఎస్ఆర్ఎఫ్, టెక్నికల్ అసిస్టెంట్, క్లర్క్కి సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 19 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూన్ 30 అనమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నుంచి యంగ్ ప్రొఫెషనల్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 12 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉండేటటువంటి విభాగాలు కనుక చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేషన్, ఐటీ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూన్ 30 ఉందన్నమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు.
సో ఇవి మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. ఇటువంటి జాబ్ అప్డేట్స్ అన్నీ కూడాను ఎప్పటికప్పుడు ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో మన టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉందన్నమాట. ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.